ఆదరణ పొందటానికి నువ్వు అంగీకరిస్తున్నావా? వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునగాక. చాలాసార్లు మనము జీవితంలో ఏమైనా అనుకున్నవి పొందుకోకపోయినా, మనము పాస్ అవుతాం అనుకున్నవి పాస్ అవ్వకపోయినా, మనము సాధిద్దామనుకున్నది సాధించకపోయినా, ఉన్నవారు అకస్మాత్తుగా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా, అది ప్రభువులో నిద్రించినా లేకపోతే మనల్ని అభిప్రాయ భేదాలను బట్టి విడిచిపెట్టి వెళ్ళిపోయినా, అవమానాలు పాలైపోయినా, నిందల పాలైపోయినా, శిక్ష పాలైపోయినా, మనము సాధారణంగా చాలా గాయపడి బాధపడుతూ ఉంటాం. కొంతమంది బాగా ఎమోషనల్గా ఉన్నటువంటి వారైతే తప్పకుండా దుఃఖంతో బాధపడుతూ ఏడుస్తారు కూడా. సాధారణంగా దుఃఖపట్టం అనేది స్త్రీలకే, ఇది స్త్రీలు మాత్రమే దుఃఖపడతారు అని మనం అనుకుంటాం. కానీ అందరం కూడా దుఃఖపడుతున్నటువంటి అనుభవాలు మనకు అందరికీ కలుగుతాయి. ఎవరికైనా ఇంతవరకు దుఃఖం లేదు అంటే మంచిదండి. మీ స్వభావం కొంచెం గట్టి స్వభావం, తట్టుకునే శక్తి మీకు ఉందని మనం భావించవచ్చు. కానీ ఆదరణ అవసరం అన్నటువంటి పరిస్థితి మాత్రం తప్పకుండా కలుగుతుంది. ఒకవేళ కొంచెం ఎమోషనల్గా స్టేబుల్ అయ్యి కొంచెం తట్టుకోవటానికి శక్తి కలిగినటువంటి వారమైతే, ఏదో జీవితంలో ఒక్కొక్కసారి కొన్ని సంఘటనలు జరగటం, తల్లిదండ్రులు బాల్యతనము నుండి విడిచిపెట్టేస్తే అది ఆదరణ అవసరమైనటువంటి స్థితి అక్కడ కూడా కలుగుతుంటుంది. కాబట్టి ఇటువంటి బాధపడుతున్నటువంటి స్థితిలో ఆదరిస్తున్నటువంటి వారు ఆదరిస్తున్నప్పుడు, నీకు జరిగితే నీకు తెలుస్తుంది, నీకు అయితే అప్పుడు బాగుంటుంది అని మనం వింటుంటాం. అది ఎందుకంటే ఇట్స్ అ డిఫెన్స్ మెకానిజం. అంటే సానుభూతి చూపించకపోతే ఎదురు దాడికి దిగిపోయి ఆదరణ పొందటం ఇష్టం లేదు కనుక అది మనము అవాయిడ్ చేస్తుంటాం, లేకపోతే వారిని అవాయిడ్ చేస్తాం. దేవుని బిడ్డలారా, ఆదరణ పొందటం అనేది మనకి అవసరమైనటువంటి మానవ లక్షణం. బైబిల్ గ్రంథంలో 12 కొడుకులు యాకోబుకి. అయితే 12 కొడుకుల్లో 12వ వాడు ఇంకా పుట్టలేదు, 11వ వాడు యోసేపు. ఆఖరో కొడుకు కనుక తనకి అతి ప్రియురాలైనటువంటి భార్యకి పుట్టినవాడు కనుక యోసేపుని తండ్రి యాకోబు చాలా ప్రేమించాడు. యాకోబు కూడా చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగిన వాడు, స్పిరిచువల్గా దేవుని చిత్తంలో ఉన్నవాడు, బాల్యతనం నుండి చాలా స్పిరిచువల్గా ఉన్నవాడు కనుక కలలు వస్తుండేవి తనకి. ఆ కలల ద్వారా దేవుడు మాట్లాడితే తండ్రి ఈ 11 మందిలో యోసేపుని ఎక్కువ ప్రేమించాడు తండ్రి కనుక మిగతా 10 మందికి 10 మంది అన్నయ్యలకి అసూయ వచ్చింది, జెలసీ. కనుక ఒక అవకాశం వచ్చినప్పుడు చంపేద్దామని ప్రయత్నించారు. ఎందుకో వారికి జాలి కలిగింది అనుకో అక్కర్లేదు. అయితే మొత్తానికి తన కోట్ ఒకటి ఉండేది, విచిత్రమైనటువంటి రంగుల కోట్, వాళ్ళ నాన్నగారు తనకు తయారు చేసినటువంటి ఒక అంగి, దాన్ని ఒక గొర్రెని వధించి అందులో రక్తంలో ముంచి ఆ కోటుని తీసుకువెళ్ళి వీడిని యోసేపుని అమ్మేశారు. ఆ కోటుని తీసుకువెళ్ళి తండ్రికి చూపిస్తే, ఇది మీ కొడుకుది అనుకుంటాను కదా అని అన్నయ్యలు చెప్పారు. ఇంకా యాకోబు ఏడవటం మొదలు పెడతారు. ఈ అంశము ఎక్కడుందంటే ఆదికాండం 37వ అధ్యాయము 35వ వచనంలో ఉంది. చాలా దుఃఖపడుతుంటాడు. ఆదరించటానికి యాకోబు కొడుకులు, కుమార్తె అని ఉండాలి, కానీ అక్కడ అలా లేదు, కుమార్తెలు అని ఉంది. అంటే దీనా ఒక్క కుమార్తె కాదు, ఇంకా చాలామంది కుమార్తెలు ఉండొచ్చు.
కనుక వీరందరూ యాకోబు దగ్గరికి వచ్చి ఆదరించడానికి ప్రయత్నించారు. మేము ఉన్నాం కదా, పర్వాలేదులేండి, ఏం చేస్తామంటే అవును. మొత్తానికి ఆదరిస్తుంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాయబడ్డదంటే, హీ రెఫ్యూజ్ టు బి కంఫర్టెడ్, అంటే ఆదరణ పొందటానికి అంగీకరించలేదు. విపరీతంగా దుఃఖపడుతూనే ఉన్నాడు. చాలా దినాలు దుఃఖపడుతూ ఒకరోజు చెప్తాడు వారికి, నా కొడుకు చచ్చిపోయినటువంటి వారు అందరూ ఎక్కడికి వెళ్తారో అక్కడికి నేను కూడా వెళ్ళిపోయి అక్కడ తనను కలుసుకోవాలి అన్నటువంటి ఒక భావం వ్యక్తపరిచి ఏడుస్తూనే ఉంటాడు. హీ రెఫ్యూజ్ టు బి కంఫర్టెడ్. దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో ఉన్నటువంటి ఒక చిన్న మర్మం చూడండి. యాకోబు దైవజనుడు, ప్రవక్త, కానీ తను అంటున్నాడు, యోసేపు చనిపోతే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? పాతాళంలోకి. నేను కూడా అక్కడికే పోతాను కదా, చచ్చినా బాగుండు, అక్కడికి పోతే నా కొడుకుని కలుసుకుంటాను అంటున్నాడు. కానీ నూతన నిబంధనలో ప్రభు అయినటువంటి యేసు మన కొరకు ఈ భూమి మీదకి మన పాపము అపరాధములు అన్నిటినీ సిలువ మీదకి, శాపములు కూడా తీసుకువెళ్ళి సిలువ మీద మేకులతో కుట్టేశారు. ఆయన శరీరంలో మోపుకొని మనల్ని విడిపించారు. కనుక ఎవరైతే రక్షింపబడతారో వారు యేసు ప్రభు వారితో దేవుని దగ్గరికి చేరతారు. మనము గోతులోకి వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే ఆ పాతాళం అనే ఆ గోతులోకి ఎవరు వెళ్ళారంటే ప్రభు అయినటువంటి యేసు దిగారు. కనుక మన నిరీక్షణ ఏంటంటే, ఒకవేళ ఎవరైనా గతించిపోయారు అనుకోండి, మనము వాళ్ళు యేసు ప్రభు వారిని నమ్ముకున్నారనుకుంటే తప్పకుండా మనం వారిని పరలోకంలో కలుసుకోవటానికి మనం పరలోకానికి వెళ్తాం. అక్కడ దుఃఖం ఉండదు, ఇంకా అక్కడ కన్నీరు లేదు, అక్కడ జబ్బులు లేవు. రెప్పపాటున మనము మహిమా శరీరం ధరించి మనము ఎత్తబడతాం. దేవుని బిడ్డలారా, ఒకవేళ చనిపోయినటువంటి వారిలాగా మనము చనిపోయి సమాధి అయిపోతే మన ఆత్మలు మన శరీరాన్ని విడిచిపెట్టాయి కనుక శరీరము పాతిపెట్టేస్తారు బరియల్లో. మన ఆత్మ, మన జీవము దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆయన తిరిగి వస్తూ ఉన్నప్పుడు మన ఆత్మని, మన జీవమును ఆయన వెంట పెట్టుకుని వస్తూ విడుదల చేస్తారు. అప్పుడు సమాధుల్లోంచి చనిపోయినటువంటి వారు కూడా మహిమా శరీరాన్ని ధరించుకుని పైకి లేచి ఆ ఆత్మ, ఆ జీవము, వారికి సంబంధించినటువంటి ఆత్మ జీవము వారు మహిమా శరీరంలోకి ప్రవేశిస్తే వారు ఎత్తబడిపోతారు. యేసు ప్రభు వారి దగ్గర వారు చేరిపోతారు. మనం కానీ బ్రతుకుంటే మనము మహిమా శరీరాన్ని ధరించుకుని మనం ఎత్తబడతాం. మన నిరీక్షణ అది. కనుక చనిపోయినటువంటి వారి కొరకు ఊరికే దుఃఖపడకండి. వారు, నేను ఒక కల్లో దేవుడు నాకు చూపించారు, వారు యవనస్తుల్లా ఉంటారు. ఒకవేళ నేను ఇలాంటి వృద్ధాప్యంలో చనిపోయి నాకు తల పండిపోయి ఉన్నా అక్కడికి వెళ్తే నేను యవనస్తుడిలాగా ఉంటాను. యవనస్తుడిలాగా మహిమా శరీరాన్ని ధరించుకుని మంచి రంగు, ఎండకి ఎండిపోయినటువంటి వాడిలాగా ఇలాగ ఉండదు, ముసలి శరీరం ఉండదు. కనుక మన ప్రియులు ఎవరైనా ప్రభువులో నిద్రించిన వారైతే వారిని కలుసుకోవటానికి మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకంలోకి వెళ్తాం. తండ్రిని మనం కలుసుకోవటానికి ప్రభు అయినటువంటి యేసు మనల్ని పైకి తీసుకువెళ్తారు. దేవుని బిడ్డలారా, మనము ఆదరణ పొందటానికి ఇష్టపడదాం. ఎందుకంటే మన ప్రియులు ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకున్న వారైతే పరలోకంలో ఉన్నారు కనుక ఆ పరలోకంలో మన ప్రియుల్ని మనం కలుసుకోవాలనుకుంటే మనము నిరీక్షణతో, విశ్వాసంతో, నా వారిని, నా ప్రభువుని నేను కలుసుకుంటాను అన్నటువంటి ఆశతో మనం బ్రతకాలి. కానీ ఊరికే దుఃఖపడకండి. అలాగా దినాలు వెంబడి దినాలు దుఃఖపడుతూ, దినాలు వెంబడి దినాలు కన్నీరు కారుస్తూ, ఇంకా నిరీక్షణ లేనటువంటి పరిస్థితిలో మీ జీవితాలు మీ చేతుల్లో పెట్టుకుని మీ ప్రాణాలు తీసుకోకండి. డోంట్ గో టు కమిట్ సూయిసైడ్. నో. మీ జీవితం చాలా విలువైంది.
మీ విలువైనటువంటి జీవితం కొరకు ప్రభు అయినటువంటి యేసు రక్తం కార్చి ప్రాణం అర్పించారు కనుక క్షమాపణ అడిగి దేవుని బిడ్డలారా ఈరోజు ఆయన కొరకు బ్రతుకుదాం. గతించినటువంటి మన ప్రియులను కలుసుకోవటానికి మనం పైకి వెళ్దాం. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలకి నిరీక్షణ కలుగు చేయటానికి నీ లేఖనాల్లో ఉన్నటువంటి మాటలు కొన్ని తీసుకుని చెప్పాను ప్రభా. నిరీక్షణ విశ్వాసమునకు దారి తీస్తుందని చెప్పావు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో. కనుక నీ బిడ్డలకి విశ్వాసమును పుట్టించి నీ బిడ్డలను ధైర్యపరిచి ఆదరణ కలుగు చేసి ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ భూమి మీద ఆదరించేవారు ఎవ్వరూ లేరు. నువ్వు ఆదరణకర్త అని నీకు పేరు. మనుషులు చూపించే ఆదరణ మనుషులు చూపిస్తున్నారు అనుకుంటాం మేము, కానీ చాలా మార్లు నువ్వు ఆదరణకర్తగా వారిలో ఉండి ఆదరణ మాకు చూపిస్తూ ఉన్నావని గ్రహించి ఆ ఆదరణ స్వీకరించి మేము మా స్థితి నుండి పైకి లేచి ముందుకు సాగిపోవటానికి పరిశుద్ధాత్మదేవుడా మాకు ధైర్యం ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.